శ్యామాభిరామం నయనాభిరామం గుణాభిరామం వచనాభిరామం విశ్వప్రణామం కృతభక్తకామం శ్రీరామచంద్రం సతతం నమామి. శ్రీమద్ రామాయణం సుందరకాండము 35-36 సర్గలు. సీతాదేవి కోరికపై హనుమ శ్రీరాముని శరీర చిహ్నములను గుణములను చెప్పి నరవానర మైత్రి ఏర్పడడానికి కారణములను తెలిపి అమ్మవారికి విశ్వాసమును కలిగించుట ప్రస్తుత భాగంలోని ప్రత్యేకత. తాం తు రామకథాం శ్రుత్వా వైదేహీ వానరర్షభాత్ ఉవాచవచనం సాంత్వం ఇదం మధురయా గిరా అన్న శ్లోకంతో 35వ సర్గ ప్రారంభమవుతోంది. రామగాథను హనుమ చెప్తుండగా విన్న సీతాదేవి, హనుమ, నీకు రామునితో పరిచయం ఎలా ఏర్పడింది? రామలక్ష్మణులు నీకు ఎలా తెలుసును? నరవానరులు ఏ విధంగా కలిశారో తెలుపమని అడిగింది. అంతేకాదు, రామలక్ష్మణుల చిహ్నములు వారి ఆకారము పూర్తిగా వివరించిన గాని నాకు దుఃఖము తీరి స్వాంతన ఏర్పడదు అని పలికింది కపిశ్రేష్ఠునితో. వెంటనే హనుమ సీతాదేవితో, అమ్మ, రామలక్ష్మణుల యొక్క చిహ్నములను నాకు తెలుసున్నంత వరకు నీకు తెలియజేసదను వినుము. రాముడు కమలపత్రముల వంటి కన్నులు గలవాడు, తనను ఆశ్రయించు వారిని పరిరక్షించువాడు, ధర్మరక్షకుడు, లోకమర్యాదలను పాటించువాడు, లోక కళ్యాణము కాంక్షించువాడు, అందుకోసమే కర్మలను ఆచరించువాడు, సర్వ విద్యాపారంగతుడు, సదాచార సంపన్నుడు, వేదాంగములందు నిష్ణాతుడు, విశాలమైన భుజములు దీర్ఘబాహువులు గలవాడు, మేఘశ్యామల వర్ణం వాడు, పరిపుష్టములైన అవయవములు గలవాడు. రాముడు దివ్య పురుషుల లక్షణములతో ఒప్పువాడు, పూజ్య లక్షణములు కలిగి ప్రకాశించువాడు, మహారాజ లక్షణ సంపన్నుడు. గజసింహగతి వీరౌ శార్దూల వృషభోపమౌ అన్నట్లు 4 మృగముల నడకతో కదిలిడివాడు. పవిత్రములైన మాతా పితృవంశములు గలవాడు, త్రికాలములందు ధర్మార్థకామములు ఆచరించెడివాడు, సత్యభాషణుడు, దేశకాలములకు అనువుగా ప్రవర్తించెడివాడు, అందరితో ప్రియముగా మాట్లాడే నేర్పు గలవాడు. ఇక రాముని సోదరుడు లక్ష్మణుడు, కౌసల్యా సుమిత్రుల ముద్దుల కొడుకు. శ్రీరాముడు నీలమేఘశ్యాముడైతే లక్ష్మణుడు బంగారు వన్నెవాడు, సాటిలేని వీరుడు. ఆ సోదరులిద్దరూ నీ కొరకే వెతుకుతూ వానర రాజ్యానికి వచ్చారు. వానరరాజైన సుగ్రీవుడు తన అన్న వాలిచే బహిష్కృతుడై ఋష్యముఖ పర్వతంపై నివసిస్తున్నాడు. సుగ్రీవుని రామలక్ష్మణులు అక్కడ చూచారు. రాజ్యభ్రష్టుడైన సత్యమును పాలించే సుగ్రీవుని మేము సేవించుతూనే ఉన్నాము. నారచీరలు ధరించిన వారు, విల్లములు చేతపట్టిన వారు అయిన రామలక్ష్మణులు ఋష్యముఖ పర్వతానికి చేరుకున్నప్పుడు సుగ్రీవుడు వారిని చూచాడు. సుగ్రీవుని ఆదేశంపై నేను వారిని గురించి తెలుసుకునే ఉద్దేశంతో వారిని చేరుకున్నాను. వారిని నా భుజస్కందములపై ఋష్యముఖమునకు చేర్చాను. పిమ్మట రామసుగ్రీవులిరువురు ఒకరి విషయంలో ఒకరు తెలుసుకుని సఖ్యత ఏర్పరచుకున్నారు, స్నేహితులయ్యారు. వాలిచే స్త్రీ కారణంగా వెళ్లగొట్టబడిన సుగ్రీవునకు రాముడు ఓదార్పు వచనాలు పలికాడు. నీ ఎడబాటు వలన కలిగిన శోకమును లక్ష్మణుడు సుగ్రీవునికి వివరించాడు. తల్లి, రావణుడు నిన్ను అపహరించుకుని పోయినప్పుడు నీవు జారవిడిచిన ఆభరణములు వానరవీరులు శ్రీరామునికి చూపారు, కానీ రావణుడు నిన్ను తీసుకుపోయిన మార్గం మాత్రం వారు చెప్పలేకపోయారు. నీ నగలను చూచి రాముడు పరిపరి విధములు రోధించాడు. అమ్మా జానకి, రావణుని బంధుమిత్ర పరివార సహితంగా వధించి శ్రీరాముడు నిన్ను కొనిపోగలడు. ఈ సందర్భంలో రాముడు వాలిని చంపుటకు, సుగ్రీవుడు నిన్ను వెతికించుటకు ఒప్పందం చేసుకున్నారు. శ్రీరాముడు అనంతరం వాలిని యుద్ధంలో హతమార్చాడు. భల్లూక వానరములకు సుగ్రీవుని రాజుగా చేశాడు. నిన్ను వెతుకుతూ దక్షిణ దిశగా నేను, వాలిపుత్రుడు అంగదుడు, జాంబవంతుడు బయలుదేరాం. మాకు సముద్రం అవరోధమైంది. నీ జాడ కనుగొనలేక ప్రాయోపవేశానికి ఒడిగట్టాం. అయితే సంపాతి అనే గృధ్రరాజం నీవు లంకలో ఉన్న విషయాన్ని తెలిపాడు. తల్లి, నా పేరు హనుమంతుడు. నేను దూతగా ఇచ్చటకు వచ్చాను. సముద్రమును లంఘించి లంకలో ప్రవేశించాను. నా మాటలపై విశ్వాసముంచు. నేను వాయుసుతుడను, సుగ్రీవుని మంత్రిని. నా తండ్రి అయిన కేసరి భార్య అంజనాదేవి యందు వాయుదేవిని అనుగ్రహించే నేను జన్మించాను. నా చర్యలను బట్టి హనుమంతుడు అన్న ఖ్యాతిని గాంచాను అంటూ హనుమ చెప్పిన వివరములన్నీ విన్న సీతాదేవి అతడు శ్రీరాముని దూతయ్య అని గ్రహించింది. అంతులేని సంతోషమును పొందింది. అనంతరం ఆంజనేయుడు శ్రీరాముడు ఆనవాలుగా ఇచ్చిన ఉంగరాన్ని సీతాదేవికిచ్చి, దీనిని నీకు విశ్వాసం కలిగించుటకై రామచంద్రుడిచ్చాడు, తిలకించమ్మా, నీకు శుభం కలుగుతుంది అన్నాడు. సీతాదేవి తన భర్త కరస్పర్శకు నోచుకున్న ఆ అంగుళీకాన్ని చూచి మహానంద భరితురాలయ్యింది.
సీతాదేవి హనుమతో, ఆంజనేయ, శతయోజన విస్తీర్ణము కలిగి భయంకరమైన సర్పములకు మకరములకు ఆలవాలమైన సాగరాన్ని పిల్ల కాలువను దాటినట్లు లంఘించి వచ్చావు. నీవు సామాన్యుడవు కాదు. నీ పరాక్రమం శ్లాఘనీయం. రామలక్ష్మణులిద్దరూ క్షేమంగా ఉన్నారన్న వార్త తెలుసుకుని నేను ఉపశమనం పొందుతున్నాను అంది. శ్రీరాముని శరపరంపరలకు రణరంగమున రావణుడు బంధుమిత్రులతో సహా నిహతుడొకట నేను చూడగలనా అన్న సీతాదేవి పలుకులను విని హనుమ, అమ్మా, నీవు ఈ లంకలో ఉన్న సంగతి రామునికి తెలియదు. శ్రీరాముడు వానర భల్లూక సైన్యంతో లంకలో ప్రవేశించి రావణుని అతడి పరివారాన్ని మట్టుపెట్టగలడు. ఇది తథ్యం, ఊరడిల్లుము అని ఆమెకు ధైర్యం చెప్పాడు. సా రామ సంకీర్తన వీతశోక రామస్య శోకేన సమాన శోక శరణ్ముఖే సాంబుధశేషచంద్ర నిసేవ వైదేహ సుతావభూవ. హనుమంతుని వాక్కులు విని వైదేహి శోకం తొలగిపోయింది. శ్రీరాముని గుణసంకీర్తనను విని ఆమె ప్రసన్నురాలైంది. ఇప్పుడు 35, 36 సర్గలలో వాల్మీకి మహర్షి చెప్పిన శ్లోకాలను వింటారు. తాం తు రామకథాం శ్రుత్వా వైదేహీ వానరషభాత్ ఉవాచ వచనం సాంత్వం ఇదం మధురయా గిరా. క్వతే రామేణ సంసర్గః కథం జానాసి లక్ష్మణం వానరాణాం నరాణాం చ కథమాసీత్ సమాగమః. యాని రామస్య లింగాని లక్ష్మణస్య చ వానర తాని భూయః సమాచక్ష్వా నమాం శోకః సమావిశేత్. కీదృశం తస్య సంస్థానం రూపం రామస్య కీదృశం కథమూరు కథం బాహు లక్ష్మణస్య చ సంశమే. ఏవముక్తస్తు వైదేహ్యా హనుమాన్ మారుతాత్మజః తతో రామం యథాతత్వం ఆఖ్యాతుముపచక్రమే. జానంతి బత దిష్ట్యా మాం వైదేహి పరిపృచ్ఛసి భర్తుః కమలపత్రాక్షి సంస్థానం లక్ష్మణస్య చ. యాని రామస్య చ చిహ్నాని లక్ష్మణస్య చ యాని వై లక్షితాని విశాలాక్షి వదతః శృణుతాని మే. రామః కమలపత్రాక్షః సర్వసత్వమనోహరః రూపదాక్షిణ్య సంపన్నః ప్రసూతో జనకాత్మజే. తేజసా ఆదిత్య సంకాశః క్షమయా పృథివీ సమః బృహస్పతి సమో బుద్ధ్యా యశసా వాసవోపమః. రక్షితా జీవలోకస్య స్వజనస్యాభిరక్షితా రక్షితా స్వస్య వృత్తస్య ధర్మస్య చ పరంతపః. రామో భామిని లోకస్య చాతుర్వర్ణస్య రక్షితా మర్యాదానాం చ లోకస్య కర్తా కారయితా చ సః. అర్చుష్మానర్చితోత్యర్థం బ్రహ్మచర్యవ్రతే స్థితః సాధూనాముపకారజ్ఞః ప్రచారజ్ఞశ్చ కర్మణాం. రాజవిద్యా వినీతశ్చ బ్రాహ్మణానాముపాసితా శ్రుతవాన్ శీలసంపన్నో వినీతశ్చ పరంతపః. యజుర్వేద వినీతశ్చ వేదవిద్భిః సుపూజితః ధనుర్వేదే చ వేదేషు వేదాంగేషు చ నిష్ఠితః. విపులాంసో మహాబాహుః కంబుగ్రీవః సుభాననః గూఢజద్రుః సుతామ్రాక్షో రామో దేవి జనైః శ్రుతః. దుందుభిః స్వననిర్ఘోషః స్నిగ్ధవర్ణః ప్రతాపవాన్ సమః సమవిభక్తాంగో వర్ణం శ్యామం సమాశ్రితః. త్రిస్థిరస్త్రిప్రలంబశ్చ త్రిసమస్త్రిషు చోన్నతః త్రితామ్రస్త్రిషు చ స్నిగ్ధో గంభీరస్త్రిషు నిత్యశః. త్రివలీవాంస్త్రియవనతః చతుర్వ్యంగస్త్రిశీర్షవాన్ చతుష్కలశ్చతుర్లేఖః చతుష్కిష్కుశ్చతుస్సమః. చతుర్దశ సమద్వంద్వః చతుర్దంష్ట్రశ్చతుర్గతిః మహోష్టహనునాసశ్చ పంచస్నిగ్ధోష్టవంశవాన్. దశ పద్మో దశ బృహత్ త్రిభిర్వ్యాప్తో ద్విశుక్లవాన్ షడున్నతో నవతనుః త్రిభిర్వ్యాప్నోతి రాఘవః. సత్యధర్మపర శ్రీమాన్ సంగ్రహానుగ్రహే రతః దేశకాల విభాగజ్ఞః సర్వలోకప్రియం వదః. భ్రాతా చ తస్య ద్వైమాత్రః సౌమిత్రిరపరాజితః అనురాగేణ రూపేణ గుణశ్చైవ తథావిధః. ససువర్ణచ్ఛవిః శ్రీమాన్ రామశ్యామో మహాయశాః తావుభౌ నరశార్దూలౌ త్వద్దర్శన సముత్సకౌ. విచిన్వంతౌ మహీం కృత్స్నాం అస్మాభిరభిసంగతౌ త్వామేవ మార్గమాణౌ తౌ విచరంతౌ వసుంధరాం. దదర్శతు మృగపతిం పూర్వజేనావరోపితం ఋష్యమూకస్య పృష్ఠే తు బహుపాదపసంకులే
భ్రాతుర్భయార్తమాసీనం సుగ్రీవం ప్రియదర్శనం. వయం తు హరిరాజం తం సుగ్రీవం సత్యసంగరం పరిచర్యామహే రాజ్యాత్ పూర్వజేనావరోపితం. తతస్థౌ చీలవసనౌ ధను ప్రవరపాణినౌ ఋష్యమూకస్య శైలస్య రమ్యం దేశముపాగతౌ సతో దృష్ట్వా నరవ్యాఘ్రౌ ధన్వినౌ వానరర్షభః. అవప్లుతో గిరేస్తస్య శిఖరం భయమోహితః తతః స శిఖరే తస్మిన్ వానరేంద్రో వ్యవస్థితః. తయోః సమీపం మామేవ ప్రేషయామాస సత్వరం. తావహం పురుషవ్యాఘ్రౌ సుగ్రీవవచనాత్ ప్రభూ రూపలక్షణ సంపన్నౌ కృతాంజలిరుపస్థితః. తౌ పరిజ్ఞాత తత్వార్థౌ మయా ప్రీతి సమన్వితౌ పృష్టమారోప్యతం దేశం ప్రాపితౌ పురుషర్షభౌ నివేదితౌ చ తత్వేన సుగ్రీవాయ మహాత్మనే. తయోరన్యోన్య సల్లాపాత్ భృశం ప్రీతిరజాయత. తతస్థౌ ప్రీతి సంపన్నౌ హరీశ్వర నరేశ్వరౌ పరస్పర కృతాశ్వాసౌ కథయా పూర్వవృత్తయా. తతః స సాంత్వయామాస సుగ్రీవం లక్ష్మణాగ్రజః స్త్రీహేతోర్వాలినా భ్రాత్రా నిరస్తమృతేజసా. తతస్త్వన్నాశజం శోకం రామస్యాక్లిష్టకర్మణః లక్ష్మణో వానరేంద్రాయ సుగ్రీవాయ న్యవేదయత్. సశ్రుత్వా వానరేంద్రస్తు లక్ష్మణే నేరితం వచః తదాస్సీన్ నిష్ప్రభోత్యర్థం గ్రహగ్రస్త ఇవాంశుమాన్. తతస్తత్గాత్రశోభిని రక్షసా హ్రియమాణయా యాన్యాభరణజాలాని పాతితాని మహీతలే. తాని సర్వాణి రామాయ ఆనీయ హర్యూధపాః సంహృష్టా దర్శయామాసుః గతిం తు న విదుస్తవా. తాని రామాయ దత్తాని మయైవోపహృతాని చ స్వనవంత్యవకీర్ణాని తస్మిన్ విగతచేతసి. తాన్యంకే దర్శనీయాని కృత్వా బహువిధం తవ. తేన దేవప్రకాశేన దేవేన పరిదేవితం పశ్యతస్తాని రుదతః తామ్యతశ్చ పునః పునః. ప్రాదీపయంతాశరథేః తాని శోకహుతాశనం. సైతం చ చిరం తేన దుఃఖార్తేన మహాత్మనా మయాపి వివిధైర్వాక్యైః కృచ్ఛాదుత్థాపితః పునః. తాని దృష్ట్వా మహాబాహుః దర్శయిత్వా ముహుర్ముహుః రాఘవः సహ సౌమిత్రిः సుగ్రీవే సన్యవేదయత్. సతవా దర్శనాదార్యే రాఘవः పరితప్యతే మహతా జ్వలతా నిత్యం అగ్నినేవాగ్నిపర్వతః. తత్కృతే తమనిద్రా చ శోకశ్చింతా చ రాఘవం తాపయంతి మహాత్మానం అగ్న్యాగారమివాగ్నయః. తవా దర్శనశోకేన రాఘవः ప్రవిచాల్యతే మహతా భూమికంపేన మహానివశిలోశ్చయః. కాననాని సురమ్యాణి నదీః ప్రస్రవణాని చ చరన్న రతిమాప్నోతి త్వామపశ్యన్ నృపాత్మజే. సత్వాం మనుజ శార్దూలః క్షిప్రం ప్రాప్స్యతి రాఘవः సమిత్రబాంధవం హత్వా రావణం జనకాత్మజే. సహితౌ రామసుగ్రీవౌ ఉభావకృతాం తదా సమయం వాలినం హంతుం తవ చాన్వేషణం తథా. తతస్తాభ్యాం కుమారాభ్యాం వీరాభ్యాం స హరీశ్వరః కిష్కింధాం సముపాగమ్య వాలీ యుద్ధే నిపాతితః. తతో నిహత్య తరసా రామో వాలినమాహవే సర్వర్క్షహరిసంఘానాం సుగ్రీవమకరోత్పతిం. రామసుగ్రీవయోరేక్యం దేవ్యేవం సమజాయత హనుమంతం చ మాం విద్ధి తయోర్దూతమిహాగతం. స్వరాజ్యం ప్రాప్య సుగ్రీవః సమానీయ హరీశ్వరాన్ త్వదర్థం ప్రేషయామాస దిశోదశ మహాబలాన్. ఆదిష్టా వానరేంద్రేణ సుగ్రీవేణ మహౌజసా అద్రిరాజప్రతీకాశాః సర్వతః ప్రస్థితామహీం. తతస్తే మార్గమాణా వై సుగ్రీవవచనాతురాః చరంతి వసుధాం కృత్స్నాం వయమన్యే చ వానరాః. అంగదో నామ లక్ష్మీవాన్ వాలిసూనుర్మహాబలః ప్రస్థిత కపిశార్దూలః త్రిభాగబల సంవృతః. తేషాం నో విప్రణష్టానాం వింధ్యే పర్వతసత్తమే భృశం శోకపరీతానాం అహోరాత్రగణాగతాః. తే వయం కార్యనైరాస్యాత్ కాలస్యాతిక్రమేణ చ భయాచ్చ కపిరాజస్య ప్రాణాంస్త్యక్తుం వ్యవస్థితాః.
విచిత్య వనదుర్గాణి గిరిప్రస్రవణాని చ అనాసాద్యపదం దేవ్యాః ప్రాణాంశ్చక్తుం సముద్యతాః. తతస్తస్య గిరేర్మూర్ధ్ని వయం ప్రాయముపాస్మహే దృష్ట్వా ప్రాయోపవిష్టాంశ్చ సర్వాన్ వానరపుంగవాన్. భృశం శోకార్ణవే మగ్నః పర్యదేవయదంగదః తవ నాశం చ వైదేహి వాలినశ్చ వధం తథా ప్రాయోపవేశమస్మాకం మరణం చ జటాయుషః. తేషాం నః స్వామి సందేశాత్ నిరాశానాం ముమూర్షతాం కార్యహేతోరిహాయతః శకునిర్వీర్యవాన్ మహాన్. గృధ్రరాజస్య సోదర్యః సంపాతిర్నామ గృధ్రరాట్ శ్రుత్వా భ్రాతృవధం కోపాత్ ఇదం వచనమబ్రవీత్. యవీయాన్ కేన మే భ్రాతా హత క్వచ నిపాతితః ఏతదాఖ్యాతుమిచ్ఛామి భవద్భిర్వానరోత్తమాః. అంగదో కథయత్తస్య జనస్థానే మహద్వధం రక్షసా భీమరూపేణ త్వాముద్దిశ్య యథా తథం. జటాయుషో వధం శ్రుత్వా దుఃఖితః సోరుణాత్మజః త్వాం శశంసవరారోహే వసంతీం రావణాలయే. తస్య తద్వచనం శ్రుత్వా సంపాతేః ప్రీతివర్ధనం అంగద ప్రముఖాస్తూర్ణం తతః సంప్రస్థితా వయం. వింధ్యాదుత్థాయ సంప్రాప్తాః సాగరశ్చాంతముత్తరం తద్దర్శనకృతోత్సాహా హృష్టాస్తుష్టాః ప్లవంగమాః. అంగద ప్రముఖాః సర్వే వేలోపాంతముపస్థితాః చింతాం జగ్ముః పునర్భీతాః త్వద్దర్శన సముత్సుకాః అథాహం హరిసైన్యస్య సాగరం ప్రేక్ష్యసీదతః. వ్యవధూయ భయం తీవ్రం యోజనానాం శతం ప్లుతః లంకా చాపి మయా రాత్రౌ ప్రవిస్థా రాక్షసాకులా. రావణశ్చ మయా దృష్టః త్వం చ శోకపరిప్లుతా ఏతత్తే సర్వమాఖ్యాతం యథా వృత్తమనిందితే. అభిభాషస్వ మాం దేవి దూతో దాశరథేరహం తం మాం రామకృతోద్యోగం త్వన్నిమిత్తమిహాగతం. సుగ్రీవ సచివం దేవి బుద్ధ్యస్వ పవనాత్మజం కుశలీ తవ కాకుత్సః సర్వశస్త్రభృతాంబరః. గురోరారాధనే యుక్తో లక్ష్మణశ్చ సులక్షణః తస్య వీర్యవతో దేవి భర్తుస్తవ హితే రతః. అహమేకస్తు సంప్రాప్తః సుగ్రీవవచనాదిహ మయేయమ సహాయేన చరతా కామరూపిణా దక్షిణాదిగనుక్రాంత త్వన్మార్గ విజయేషిణా. దిష్ట్యాహం హరిసైన్యానాం త్వన్నాశమనుశోచితాం అపనేష్యామి సంతాపం తవాభిగమ సంసనాత్ దిష్ట్యా హి మమ న వ్యర్థం దేవి సాగర లంఘనం. ప్రాప్స్యామ్యహమిదం దిష్ట్యా త్వద్దర్శన కృతం యశః రాఘవశ్చ మహావీర్యః క్షిప్రం త్వామభివత్స్యతే సపుత్ర బాంధవం హత్వా రావణం రాక్షసాధిపం. మాల్యవాన్నామ వైదేహి గిరీణాముత్తమో గిరిః తతో గచ్చతి గోకర్ణం పర్వతం కేసరీహరిః. స చ దేవర్షిభిర్దిష్టః పితా మమ మహాకపిః తీర్థే నదీపతేః పుణ్యే శంభసాదనముద్ధరత్. తస్యాహం హరిణః క్షేత్రే జాతో వాతేన మైథిలి హనుమానితి విఖ్యాతో లోకే స్వేనైవ కర్మణా. విశ్వాసార్థం తు వైదేహి భర్తురుక్తా మయా గుణాః అచిరాద్రాఘవో దేవి త్వామితో నైతానఘే. ఏవం విశ్వాసితా సీతా హేతుభిః శోకకర్షితా ఉపపన్నైరభిజ్ఞానైః దూతం తమవగచ్చతి. అతులం చ గతా హర్షం ప్రహర్షేణ చ జానకీ నేత్రాభ్యాం వక్రపక్ష్మాభ్యాం ముమోచానందజం జలం. చారు తద్వదనం తస్యాః తామ్రశుక్లాయతే క్షణం అశోభత విశాలాక్ష్యా రాహుముక్తయోడురాట్. హనుమంతం కపిం వ్యక్తం మన్యతే నాన్యథేతి సా అథోవాచ హనుమాంస్తాం ఉత్తరం ప్రియదర్శనాం. ఏతత్తే సర్వమాఖ్యాతం సమాస్వసి మైథిలి కిం కరోమి కథం వాతే రోచతే ప్రతియామ్యహం. హతే సురే సంయతి శంభసాదనే కపి ప్రవీరేణ మహర్షి చోదనాత్ తతోస్మి వాయు ప్రభవో హి మైథిలి ప్రభావతస్తత్ ప్రతిమశ్చ వానరః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే సుందరకాండే 35 సర్గః. భూయ ఏవ మహాతేజా హనుమాన్ మారుతాత్మజః అబ్రవీత్
ప్రసృతం వాక్యం సీతా ప్రత్యయకారణాత్. వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః రామనామాంకితం చేదం పశ్యదే వ్యంగుళీయకం. ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మనా సమాశ్వసి భద్రం తే క్షీణ దుఃఖ ఫలాహ్యసి. ఇత్యుక్త్వా ప్రదదౌ తస్యై సీతాయై వానరోత్తమః. గృహీత్వా ప్రేక్షమాణా సా భర్తుః కరవిభూషణం భర్తారమివ సంప్రాప్త జానకీ ముదితాభవత్. చారుతద్వదనం తస్యాః తామ్రశుక్లాయతే క్షణం అశోభత విశాలాక్ష్య రాహుముక్త ఇవోడురాట్. తతః సా హిరిమతీ బాలా భర్తృసందేశహర్షిత పరితుష్టా ప్రియం కృత్వా ప్రశశంస మహాకపిం. విక్రాంతస్త్వం సమర్థస్త్వం ప్రాజ్ఞస్త్వం వానరోత్తమా ఏనేదం రాక్షసపదం త్వయైకేన ప్రదర్శితం. శతయోజన విస్తీర్ణః సాగరో మకరాలయః విక్రమశ్లాఘనీయేన క్రమతా గోష్పదీకృతః. నహి త్వాం ప్రాకృతం మన్యే వానరం వానరర్షభ యస్య తే నాస్తి సంత్రాసో రావణాన్నాపి సంభ్రమః. అర్హసే చ కపిశ్రేష్ఠ మయా సమభిభాషితుం యద్యసి ప్రేషితస్తేన రామేణ విదితాత్మనా. ప్రేషయిష్యతి దుర్దర్శో రామో న హ్యపరీక్షితం పరాక్రమమవిజ్ఞాయ మత్సకాశం విశేషతః. దిష్ట్యా స కుశలీ రామో ధర్మాత్మా సత్యసంగరః లక్ష్మణశ్చ మహాతేజాః సుమిత్రానందవర్ధనః. కుశలీ యది కాకుస్థః కిం న సాగరమేఖలాం మహీం దహతి కోపేన యుగాంతాగ్నిరివోత్థితః. అథవా శక్తిమంతౌ తౌ సురాణామపి నిగ్రహే మమైవ తు న దుఃఖానాం అస్తి మన్యే విపర్యయః. కచ్చిన్న వ్యథితో రామః కచ్చిన్న పరితప్యతే ఉత్తరాణి చ కార్యాణి కురుతే పురుషోత్తమః. కచ్చిన్న దీనః సంభ్రాంతః కార్యేషు చ న ముహ్యతి కచ్చిత్ పురుష కార్యాణి కురుతే నృపతే సుతః. ద్వివిధం త్రివిధోపాయం ఉపాయమపి సేవతే విజిగీషు సుహృత్ కచ్చిత్ మిత్రేషు చ పరంతపః. కచ్చిన్మిత్రాణి లభతే మిత్రైశ్చాప్యభిగమ్యతే కచ్చిత్ కళ్యాణమిత్రశ్చ మిత్రైశ్చాపి పురస్కృతః. కచ్చిదాశాస్తి దేవానాం ప్రసాదం పార్థివాత్మజః కచ్చిత్ పురుషాకారం చ దైవం చ ప్రతిపద్యతే. కచ్చిన్న విగత స్నేహః ప్రవాసాన్మయి రాఘవః కచ్చిన్మాం వ్యసనాదస్మాత్ మోక్షయిష్యతి వానరా. సుఖనాముచితో నిత్యం అసుఖనామనౌచితః దుఃఖముత్తరమాసాద్య కచ్చిద్రామో న సీదతి. కౌసల్యాయాస్తథా కచ్చిత్ సుమిత్రాయాస్తథైవ చ అభీష్ణం శ్రూయతే కచ్చిత్ కుశలం భరతస్య చ. మన్నిమిత్తేన మానార్హః కచ్చిత్ శోకేన రాఘవః కచ్చిన్నాన్యమనా రామః కచ్చిన్మాం తారయిష్యతి. కచ్చిదక్షౌహిణీ భీమాం భరతో భ్రాతృవత్సలః ధ్వజినీ మంత్రిభిర్గుప్తాం ప్రేషయిష్యతి మత్కృతే. వానరాధిపతి శ్రీమాన్ సుగ్రీవః కచ్చిదేష్యతి మత్కృతే హరిభిర్వీర్యైః భృతో దంతనఖాయుధైః. కచ్చిచ్చ లక్ష్మణः శూరः సుమిత్రానందవర్ధనः అస్త్రవిచ్చరజాలేన రాక్షసాన్ విధమిష్యతి. రౌద్రేణ కచ్చిదస్త్రేణ జ్వలతా నిహతం రణే ద్రక్ష్యామ్యల్పేన కాలేన రావణం ససుహృజ్జనం. కచ్చిన్న తద్ధేమ సమానవర్ణం తస్యాననం పద్మ సమానగంధి మయా వినా సుష్యతి శోకదీనం జల్క్షయే పద్మమివాతపేన. ధర్మాపదేశాచ్చ రాజ్యం మాం చాప్యరణ్యం నయతః పదాతిం నాసీద్యథా యస్య నభీర్న శోకః కచ్చిత్ సధైర్యం హృదయే కరోతి. న చాస్య మాతా న పితా న చాన్యః స్నేహాద్విశిష్టోऽస్తి మయో సమో వా తావత్వహం దూత జీవిషేయం యావత్ ప్రవృత్తిం శృణుయాం ప్రియస్య. ఇతీవ దేవీ వచనం మహార్థం తం వానరేంద్రం మధురార్థముక్తా శ్రోతుం పునస్తస్య వచోభిరామం రామార్థయుక్తం విరరామ రామ. సీతాయా వచనం శ్రుత్వా మారుతిర్భీమ విక్రమః శిరస్యంజలిమాథాయ వాక్యముత్తరమబ్రవీత్. న త్వామి హస్తాం జానీతే రామః కమలలోచనే తేన త్వాం నానయత్యాసు శచీమో పురందరః. శ్రుత్వైవ తు వచో మహ్యం క్షిప్రమేష్యతి రాఘవః చముం ప్రకర్షన్మహతీం
हर्वृक्षगणसङ्कुलाम् विष्टम्भयित्वा बाणौघैः अक्षोभ्यं वरुणालयम् करिष्यति पुरीं लङ्कां काकुत्सः स्यान्तराक्षसाम् तत्र यद्यन्तरा मृत्युः यदि देवाः सहासुरः स्थास्यन्ति पथि रामस्य सतानपि वथिष्यति तवादर्शनचेनार्ये शोकेन परिपूरितः न शर्म लभते रामः सिंहार्दित इव द्विपः मलयेन च विन्ध्येन मेरुणा मन्दरेण च दुर्दुरेण च ते देवी सपे मूलफलेन च यथा सुनयनं वल्गु बिम्बोष्टं चारुकुण्डलं मुखं द्रक्ष्यसि रामस्य पूर्णचन्द्रमिवोदितम् क्षिप्रं द्रक्ष्यसि वैदेहि रामं प्रस्रवणे गिरौ शतक्रतुमिवासीनं नागराजस्य मूर्धनि न मांसं राघवो भुङ्क्ते न चापि मधुसेवते वन्यं सुविहितं नित्यं भक्तमश्नाति पञ्चमम् नैव दंशान्न मशकान् न कीटान्न सरीसृपान् राघवोपनयेद्गात्रात् त्वद्गतेनान्तरात्मना नित्यं ध्यानपरो रामो नित्यं शोकपरायणः नान्यच्चिन्तयन्ते किञ्चित् स तु कामवशं गतः अनिद्रः सततं रामः सुप्तोऽपि च नरोत्तमः सीतेति मधुरां वाणीं व्याहरन् प्रतिबुध्यते दृष्ट्वा फलं वा पुष्पं वा यद्वान्यत् सुमनोहरं बहुशोः प्रियेत्येवं शशंस्त्वामभिभाषते सदेवि नित्यं परितप्यमानः त्वामेव सीतेत्यभिभाषमाणः धृतव्रतो राजसुतो महात्मा तवैव लाभाय कृतप्रयत्नः सा रामसङ्कीर्तनवीतशोका रामस्य शोकेन समानशोका शरन्मुखे साम्बुदशेषचन्द्रा निषेव वैदेहसुता बभूव इत्यार्षे श्रीमद्रामायणे वाल्मीकीये आदिकाव्ये सुन्दरकाण्डे 36 सर्गः। श्री सीतारामाभ्यां नमः।